జీవన నాదం. ఇందుకు సంబంధించిన జాతీయ వైదిక సమ్మేళనం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మార్చి 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహింపబడిన ఈ వేద సమ్మేళనాన్ని తెలుగు ఉభయ రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్, తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ దొండపాటి సాంబశివరావు ప్రారంభించారు. ఇందులో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన నిష్ణాతులైన పండితులు పాల్గొని వేదంలోని పలు అంశాలపై ఉపన్యసించారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉపనిషత్తులు జ్ఞాన సాధనములు అని శీర్షిక అందించారు. ఉపనిషత్తులు వేదముల్లోని చివరి భాగాలు, సారమైన భాగాలు. లోకంలో మానవునికి శ్రేయస్సాధనములను చెప్పునవి వేదములు. ప్రతి మానవునికి కూడా ఆశ ఏమిటంటే, ఆలోచన చేశారంటే సుఖంగా ఉండాలి అని. ఈ సుఖము ఆనందము అది ఎలా సాధ్యమవుతుంది? మనకు అప్పుడప్పుడు వచ్చే సుఖములో సుఖములు దుఃఖములతో కలిసే ఉంటాయి. సుఖములు రావడం చాలా తక్కువ అనుకోండి, అలా వచ్చినా కూడా దుఃఖ సంభిన్నముగా ఉంటాయి. కానీ శుద్ధమైన సుఖం దొరకట్లేదు. అందుకని ఇప్పుడు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏం చేస్తే మనకు సుఖం వస్తుందా అని. అయినప్పటికీ కూడా ఏదో చాలా తక్కువ సార్లే అతనికి ఆ సుఖం లభిస్తుంది. మరి ఆ సుఖాన్వేషితుడై లౌకిక ఉపాయములు అన్నీ కూడా ఎప్పుడైతే విఫలాన్ని చెందాయో అప్పుడు వైదిక ఉపాయాలు ఏదైనా ఉన్నాయా అని ఆలోచన చేస్తాడు. అలా వేదముల్లో చెప్పిన కర్మలను అనుష్ఠిస్తూ ఉంటే కొన్ని ఇహపర భోగములు కూడా కనిపిస్తాయి. ఇహలోకంలో భోగములు ఉన్నాయి, మరణానంతరం పరలోకంలో స్వర్గాది సుఖములు లభిస్తాయని చెప్పారు. ఇవన్నీ బాగానే ఉంది. అయినా అందులో చిక్కొచ్చిందండి. ఏమిటంటే స్వర్గలోకానికి వచ్చిన సుఖం కూడా అది శాశ్వతంగా ఉండదని వేదాలే చెబుతున్నాయి. తద్యథా ఇహ కర్మచితో లోక క్షీయతే ఏవమేవ అముత్ర పుణ్యచితో లోక క్షీయతే. ఈ లోకంలో మనం ఏదో డబ్బులు సంపాదించుకుంటాం, సుఖ సాధనాలని వెతుక్కుంటూ ఉంటాం, దానివల్ల ఏదో సుఖం వస్తూ ఉంటుంది. అయితే శాశ్వతంగా ఉందంట? లేదు. ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, మళ్ళీ దాన్ని సంపాదించుకోవడం మళ్ళీ శ్రమ పడుతూ ఉండాలి. ఇక్కడైనా ఏదో తిప్పలు పడి శ్రమపడి మనం డబ్బులు సంపాదించుకుంటాం. ఆ పైలోకానికి వెళ్ళిపోయారంటే అక్కడ సుఖానికి కారణమైన పుణ్యాన్ని అక్కడ సంపాదించుకోలేం. అవన్నీ ఈ ఊరిలోనే చేసుకోవాలి. ఆ ఊరికి పోతే సుఖాన్ని అనుభవించి మళ్ళీ తిరిగి రావాల్సిందే. ఓ రోజు అయ్యా మీ సుఖాలన్నీ అయిపోయినాయి, మీ ఊరికి దయచేయండి అని పంపేస్తారు. అప్పుడు మళ్ళీ సుఖానికి అలవాటు పడ్డవాడు మళ్ళీ దుఃఖం రావాలంటే ఎంత కష్టపడతాడండి. ఇదే స్వర్గంలో ఉన్నటువంటి ఒక కష్టం. ఇలా ఉండి ఆ తర్వాత మనకెప్పుడైనా ఏదో ఒక సాధనం వల్ల శాశ్వతమైన సుఖం చిక్కుతుందా, నిరవధికమైన సుఖం దొరుకుతుందా అని అంటేను ఆ నిరవధికమైన సుఖం దొరకడం భగవత్ప్రసాదం వల్లనే, జ్ఞానం వల్లనే. జ్ఞానాదేవతు కైవల్యం. ఆ ఈశ్వరానుగ్రహం వల్ల మన జ్ఞానం రావాలంటే, ఆ జ్ఞానం వచ్చిందంటే ఇంకా సుఖమే, శాశ్వతమైన సుఖమే. వేరే నిరుపాధికమైన సుఖం, ఇది ఉంటేనే సుఖం వస్తుంది, లేకుంటే లేదు. పుణ్యం ఉంటే సుఖం, పుణ్యం లేకుంటే సుఖం లేదు, ఇలాంటివన్నీ లేదండి. ఎప్పుడు సుఖమే. మళ్ళీ ఆ మానవుడికి పుట్టుక లేదు, జన్మ లేదు. జన్మ ఉంటే కదా శరీరం వస్తుంది, శరీరం ఉంటే కదా మరి సుఖ దుఃఖాలను అనుభవించడం. ఆ శరీరమే లేనప్పుడు ఒకే ఆత్మస్వరూపమైన సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మరి ఆత్మసుఖం ఎలా తెలిసిందండి? అయ్యా చక్కగా నిద్రపోతారు,
నిద్రపోయి లేచినాక ప్రతి వ్యక్తి ఏమంటాడండి, అయ్యాను చక్కగా నిద్రపోయానండి, సంతోషంగా నిద్రపోయానండి. ఏ వ్యక్తి అయినా ఏడుస్తూ నిద్రపోయానని చెప్తాడండి? కొంచెం చూడండి. ప్రతివాడు కూడా చెప్పడం ఏమిటి, సుఖమహమస్వాప్సం, సంతోషంగా నిద్రపోయాను. ఏం సంతోషం అనుభవించాడో మనకు తెలియదు, మనశ్శాంతిగా ఉండేది. ఆ సంతోషంగా శాంతంగా సుఖాన్ని అనుభవించి ఇప్పుడు చక్కగా ఉన్నానంటే ఏ పనైనా చేయగలను అనే ఒక ఆనందం ఆయనకు వస్తున్నది. అంటే ఆ సుషుప్తిలో, నిద్రలో మనకు వేరే సుఖ సాధనాలు ఏమీ లేవు. టీవీనో వేరే ఏదైనా ఉన్నా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా మనం సుఖంగా శాంతంగా నిద్రపోయాం. దీనివల్ల ఏం తెలుస్తుందండి, ఆత్మనే నిజమైన సుఖము. ఆత్మని మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మను గ్రహించామంటే, మనమే ఆత్మ అనే స్వరూపం మనకు తెలిసిందంటే ఇక దుఃఖానికి ఆస్కారము లేదు. మరి దాన్ని తెలుసుకోవడానికి ఉపాయం ఏమిటండి? అది ముఖ్యంగా అంటే మనుషుకి కావలసినటువంటి 4 పురుషార్థముల్లో, ధర్మ అర్థ కామ మోక్షముల 4 పురుషార్థముల్లో, పురుషార్థం అంటే ఏమిటంటే పురుషుని చేత అర్థింపబడునది, కోరబడునది. అవి ముఖ్యంగా కామమే, సుఖమే. అయితే ఆ సుఖం ఎలా వస్తుందండి? డబ్బుంటే వస్తుంది అనుకుంటా కాబట్టి అర్థము అన్నాం. నాయన ఈ అర్థం ఉన్నదే, అర్థం అనర్థం భావయ నిత్యం. అర్థము అంటున్నాం కానీ డబ్బులు సంపాదించుకోవడం వరకు డబ్బులు మహా కష్టం. సంపాదించుకున్నా దాన్ని కాపాడడం మరీ కష్టం. మళ్ళీ అది ఖర్చు అయిపోతూ ఉంటే అయ్యో పోతున్నదే పోతుందని మళ్ళీ వీడే బాధపడుతున్నాడు. రావడానికి మునుపు, వచ్చినప్పుడు, వచ్చి ఖర్చు అయ్యేటప్పుడు కూడా సుఖం లేని ఆ అర్థం, అదేమిటి అర్థం అంటే? అందువల్లనే భగవత్పాదుల వారు అర్థం అనర్థం భావయ నిత్యం అని సెలవిచ్చారు. ఆ అర్థం నిజంగా మనకు సుఖాన్ని ఇవ్వాలి, శాశ్వతమైన సుఖాన్ని ఇవ్వాలంటే అది ఎలా ఉండాలండి? ధర్మ మార్గంలో వచ్చిన అర్థంగా ఉండాలి. అందువల్లనే పురుషార్థాలని చెప్పినప్పుడు వేదములు ఏం చెప్పాయి? మొట్టమొదట ధర్మము, ధర్మ మార్గంగా సంపాదింపబడ్డ అర్థము, ఆ అర్థం వల్ల మానవుడికి వచ్చేటువంటి కామము, ఆ కామము ఎలా ఉండాలి? శాశ్వతంగా వైషయికమైన సుఖములుగా ఉండకుండా ఆత్మానందంగా ఉండాలి. అంటే దానికి మోక్షం. ఇలా 4 పురుషార్థముల్లో ఆ మోక్షం అన్నటువంటి శాశ్వతమైనటువంటి, నిరవధికమైనటువంటి, గొప్పదైనటువంటి ఆ సుఖాన్ని మనం అనుభవించాలంటే ఏం కావాలండి? జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో కొట్లో మనం కొని తీసుకొచ్చేది అదే కాదండి. అది మనం సంపాదించాలి. ఆ భగవద్ అనుగ్రహం వల్ల మనకు గురువుగారు చెక్కాలి. ఆ గురువుగారు చెబితేనే మనకు తెలుస్తుంది. ఇవన్నీ మీరు ఏదో కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకుంటాను, ఇవన్నీ అయ్యే పని కాదండి. పుస్తకాల్లో ఉన్నాయా? పుస్తకాల్లో అక్షరాలు ఉన్నాయి. అది బుర్రకెక్కాలిగా, దాని ఆత్మానుభవానికి రావాలిగా. అదేంటి? ఏమయ్యా గురుణా వాచ తరత్యంజో మహర్ణవం అన్నాడు శ్రీమద్ భాగవతంలో. ఏమయ్యా గురుణా వాచ, గురువు గారి వాగ్రూపముగా అది బయటికి పడాలి. అప్పుడే శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాంతే అన్నట్టుగా చెవుల ద్వారా అది లోపలికెళ్ళి మనస్సులో నిలిచి అద్భుతంగా అది పనిచేసి మనకు ఆత్మానందాన్ని కలిగించాలి. అంటే మనకేం కావాలండి? శ్రవణం కావాలి. ఆత్మను గురుముఖంగా తెలుసుకోవాలి. ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య అని మైత్రేయికి చెప్పారు యాజ్ఞవల్క్యులు. అంటే ఆత్మని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే గురుముఖంగా, ఉపదేశంగా తెలుసుకోవాలి. ఆ ఆత్మని తెలుసుకుంటే లోకంలో మళ్ళీ కనుక్కోవాల్సిన విషయాలు ఏమి లేవు, అన్నీ అందులో అంతర్గతమే. అందుకే వేదాంతానికి చాలా గొప్ప శాస్త్రం అన్నారు. తక్కిన శాస్త్రంలో అధ్యాత్మ విద్య విద్యానాం, అన్ని విద్యల కన్నా అధ్యాత్మ విద్య చాలా గొప్పదండి. మనం ఏదో లౌకిక విద్యల్ని గ్రహిస్తూ ఉంటాం పొట్ట పోసుకోవడానికి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్ ఏవో నేర్చుకుంటూ ఉంటాం, భౌతిక శాస్త్రాలు అవన్నీ ఉన్నాయి. అయినా నిజంగా మానవుడు గ్రహించాల్సిన విద్య, గొప్పదైన విద్య వేద విద్య.
ఆ వేద విద్యలో కూడా పరావిద్య, విద్యల్ని రెండుగా విభజించారంటే పరావిద్యలు అపరావిద్యలని. అపరావిద్యలు ఏమిటి? ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, శిక్ష, కల్ప, వ్యాకరణం, నిరుక్తం, ఛందో, జ్యోతిషమని 6 అంగములతో కూడిన 4 వేదములు. ఇవన్నీ అపరావిద్యలే. మరి పరావిద్య ఏమిటి? దేనివల్ల జ్ఞానం వస్తుందో ఆ విద్యకు పరావిద్య అని పేరండి. అధపరా యయా తదక్షరమధిగమ్యతే యత్తదద్రేశ్యమగ్రాహ్యమగోత్రమవర్ణం అనుకుంటూ వేదాలు చెప్పాయి. ఆ పరావిద్య ఏది ఆత్మజ్ఞానమును ఇస్తుందో ఆ విద్య, ఆత్మజ్ఞానమును మనకు తెలిపి అనుభవింప చేసేటువంటి ఆ పరావిద్యని మనము గ్రహించాలి. ఆ పరావిద్య ఏ ద్వారా మనకు వస్తుందో? ఉపనిషత్తుల ద్వారా వస్తాయి. ఉపనిషన్నం పరం శ్రేయ అస్యాం. ఈ విద్యలోనే నిజమైన శ్రేయస్సు, ఉత్తమమైన శ్రేయస్సు, తరుగుబాటు లేని శ్రేయస్సు దీనివల్లనే వస్తున్నది. ఆ జ్ఞానమును మనం సంపాదించాలి, గురుముఖంగా సంపాదించాలి. ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు ఎవరంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియ ఛందోదైతే అధ్యయనం చేసి సర్వదా సర్వకాలం బ్రహ్మనిష్ఠుడుగా ఉండరు. బ్రహ్మమందే ఉదయం లేచి సాయంకాలం వరకు శరీరంలో నేను అనే విమానం ఉండే వరకు కూడా బ్రహ్మనే చింతన చేసుకుంటూ బ్రహ్మానుభూతితో ఉంటున్నటువంటి ఆ మహావరేణ్యుని మనపై నమస్కరించి అతనికి సేవ చేసి అతని ద్వారా నేర్చుకోలే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః తద్విద్ధి ప్రణిపాతేన. ఆయనకి నమస్కారం చేయాలి. ఎందుకంటే అయ్యా, ఆ సాక్షాత్ పరమాత్మనే గురు రూపంగా మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు. జ్ఞానము రావడానికి మార్గం ఏమిటి? గురూపదేశం ఒక్కటే. ఆ గురువు చెక్కాలంటే మార్గం ఏమిటండి అన్నారు? భగవద్ అనుగ్రహం రావాలి. గురువు మన పక్కనే ఉండవచ్చు, ఈయన గురువుని మనం తెలుసుకోకపోవచ్చు. ఎలా చాలా జరుగుతాయి అలాంటివి. అది భగవంతుని అనుగ్రహం ఒకటే కావాలి. అందువల్ల జ్ఞాన సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. ఈ జ్ఞానం మనకు చిక్కాలంటే, అబ్బాలంటే, ఈ జ్ఞానాన్ని చెప్పగలిగినటువంటి వ్యక్తి ఒకటి మనకు దొరకాలంటే ఆ ఈశ్వర అనుగ్రహం. జన్మాశేనేక చతై, అనేక జన్మల్లో మీరు చేసుకున్న పుణ్యపుంజ వశంగా దేవశ్రీ గురు రూపమేత్య భగవాన్ సాక్షాదావిర్భవేత్ స్వయం. ఆ పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు, జగద్గురు అయిన పరమాత్మ ఆయన్నే గురు రూపంగా మీ ముందు వచ్చి నిలుస్తారు. మీరు గురువు ఎవరని ఆయన నెత్తిని రాసిపెట్టలేదండి. నేను గురువును రాసిపెట్టలేదు, తెలియదు. ఆ పరమాత్మ మీకు చెప్తారు, అయ్యా ఈయన అనుసరించు. మీ లోపల బోధకుడుగా అంతర్యామి అయి మిమ్మల్ని ఓహో ఇతన్ని అనుసరించండి అని చెప్తాడు. అప్పుడు ఆయన దగ్గర పోతే మనకు ఆత్మవివేకం కలుగుతున్నది. అంటే జ్ఞానమునకు మొట్టమొదటి మార్గం ఇది. భక్తి ఉండాలి. ఆ భక్తి వల్ల గురులాభం చెక్కాలి. ఆ గురువుగారు చెప్పిన మాటల్ని మనం వినాలి. వినడం అంటే ఏంటంటే ఏదో సంగీతకం సైకతవారి రీత్యా 2 చెవులు భగవంతుడు ఇచ్చాడు నేరుగా. ఈ చెవుల్లో కూడా ఆ చెవుల్లో వెళ్ళిపోతూ ఉంటే ఏం లాభం? అది నేరుగా హృదయానికి వెళ్ళాలి. అంటే శ్రవణం అంటే ఏమిటంటే ఉత్తినే ఏదో అలా ఇప్పుడు వేదములు వల్లిస్తూ ఉన్నారా, దాని ఏదో చెవులో పడుతుంది, పుణ్యం లేదని చెప్పలేదు. వేద శబ్దం శబ్ద కాలుష్యాన్ని పోగొడుతుంది. అయితే అంతే చాలదండి, అది మన హృదయంలో వెళ్ళి మీ హృదయంలో భక్తిని నెలకొల్పాలి. మీ హృదయంలో శ్రద్ధని రప్పించాలి. ఆ హృదయాన్ని పరిపాకం చెయ్యాలి. అప్పుడు ఆ మనస్సు శుద్ధమైతే, చిత్తశుద్ధి ఉంటే అప్పుడు మనకి ఇవన్నీ తెలుస్తాయంట. అప్పుడు ఆ ఆత్మజ్ఞానం మనకు వస్తుంది. దీన్నే ఉపనిషత్తులు చెప్పినప్పుడు పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. పరీక్షలోకాన్, అయ్యా ఎన్నో జన్మలైనాయి, ఎక్కడెక్కడో పుట్టాను. ఓ దేశంలో పుట్టి ఒక దేశంలో పెరిగి ఒక దేశంలో పోయి సంపాదించి మళ్ళీ ఓ దేశంలో రిటైర్ అయి వచ్చాను. ఏం లాభం? ఇలా అనుకుంటూ ఉంటారు. లేదండి, సుఖం శాశ్వతమైన సుఖం చిక్కలేదు. రాత్రి పడుకుంటే నిద్ర రావట్లేదు, మనస్సులో ఏదో ఉడుకుతూనే ఉంటున్నది. ఏం చేయమంటారయ్యా? ఆధ్యాత్మిక దుఃఖములు, ఆది భౌతిక దుఃఖములు, ఆది దైవిక దుఃఖములు.
కూర్చుంటే లేవడం కష్టం, ఎవరైనా చేయిస్తేనే లేవగలం. శరీరే జర్జరే భూతే వ్యాధిగ్యస్త కళేబరే. శరీరంలో ప్రతి అవయవంలోనూ వ్యాధి ఉన్నది. ఏం చెప్పండి, చాలా ఇష్టమండి మనం చూస్తే వ్యాధికి. సరే, ఆధ్యాత్మిక దుఃఖం. మళ్ళీ ఆది భౌతిక దుఃఖం, చలి ఎక్కువ. ఆ పరమాత్ముడు ఆ సూర్యభగవానుడు అలా కాల్చిపారేస్తున్నాడు, వర్షం వచ్చిందా కొండపోతగా వస్తున్నది వర్షంలో. ఇలా ఆది భౌతిక దుఃఖములు. అది కాకుండా క్రిమి కీటకాల వల్ల మనకు తెలియకుండా వచ్చే దుఃఖాలు కొన్ని. అదేమిటి, ఆది దైవికం. వేరే ఏదే కారణం తెలియకుంటే ఈశ్వరుని నెత్తిన వేయన్నాడు, అంతే. యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు ఆంగ్ల భాషలో కూడా. ఏంటంటే మనకు తెలియకుంటే ఆ పరమాత్మ వల్ల దుఃఖం అనేవడం. ఇలా 3 విధముల దుఃఖములతో సతమతమవుతున్న ఈ మానవుడు, నాయన నిజంగా ఈ ప్రపంచంలో నీకు సుఖము లేదు. పరీక్షలో గాన్ కర్మచితాన్, ఎంత కట్టుబడి చేసినా కూడా ఇది శాశ్వతమైన సుఖాలని ఇవ్వబోవు అని తెలుసుకుని, బ్రాహ్మణో నిర్వేదమాయాత్, నిర్వేదం వైరాగ్యమును పొందాలి. వైరాగ్యం అంటే ఏమిటంటే, రాగం అంటే ఆశ. ఈ విషయం నాకు కావాలి, చక్కని రూపమును నేను చూడాలి, చక్కని పదార్థములన్నీ నేను ఆస్వాదించాలి, అద్భుతమైన మనస్సుకు ఇంపైన శబ్దములను నేను వింటూ ఉండాలి, చక్కని గంధము. ఎవరైనా బయట ఊరికి వెళ్ళారంటే అక్కడి నుంచి వాళ్ళు సెంట్ తీసుకొచ్చిస్తారని ఎదురు చూస్తున్నాడు చూడండి. ఇలాంటి పదార్థములది విషయమున్న ఆసక్తి ఉన్నది చూసారా. ఈ ఆసక్తి అన్నదానికి రాగమని పేరు. ఈ రాగము లేకుండా ఉండడమే వైరాగ్యం, విరాగత. ఇది కొంతవరకు తగ్గాలండి. అప్పుడే మనకు మన మనస్సు ఈ లౌకికమైన విషయముల బారి నుంచి తప్పించుకుని లోపలగా ఆత్మని తెలుసుకోవాలని వస్తుంది. వైరాగ్యం నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతేనా. నువ్వు చేసిన పనుల వల్ల శాశ్వతమైన సుఖము రాదు. కర్మలు శాశ్వతమైన సుఖం ఇవ్వబోవు. మరి వేదోక్తమైన కర్మలు ఏం ఇస్తాయండి? అనిత్యమైన సుఖాలను ఇస్తాయి. అయితే ఈశ్వరార్పణంగా భగవదర్పణంగా దాన్ని చేసుకుంటూ ఉన్నారంటే మీకు చిత్తశుద్ధి కలిగిస్తుంది. ఆ భగవంతుడి అనుగ్రహం మీలో ఎలా ప్రసరిస్తుందో అలా చేస్తుందండి. అందువల్ల కర్మల్ని వదిలేయకండి. సంధ్యావందనం కానీ గాయత్రి మంత్రం కానీ ప్రతివాడు చేయాల్సిందే, సందేహమే లేదు. ధర్మ మార్గంలో ఉండాల్సిందే. వేదాధ్యయనం చేయండి ప్రతిరోజు. స్వాధ్యాయో అధ్యేతవ్య, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఇది చాలా ముఖ్యం. ఆ చేస్తూ ఉంటే ఈశ్వరార్పణంగా మనం చేస్తూ ఉన్నామంటే ఆ భగవంతుడు మనకు మనస్సుకు చిత్తశుద్ధి ఇచ్చి అయ్యా ఈ వైరాగ్యం వచ్చేట చేస్తాండి. నిర్వేదమాయాన్నాస్త్యకృతకృతేన తద్విజ్ఞానార్థం. ఈ వైరాగ్యం వచ్చిన మానవుడు ఆత్మ అనాత్మ వివేకం కొద్దిగా వచ్చిన మానవుడు అంటే పూర్తిగా వేదాంతం అర్థమయ్యే అనుభవానికి వచ్చినప్పుడే ఆత్మ అనాత్మ వివేకం పరిపూర్ణంగా అవుతుంది. అదే వివేక చూడామణి గ్రంథంలో భగవత్పాదులు సెలవిచ్చారు. ఆ ఆత్మానాత్మయుగం కొద్దిగా వచ్చే వైరాగ్యం వచ్చాక మళ్ళీ శమదమాలని మనం తీసుకోవాలి. శమం అంటే ఏమిటి? మనస్సును నిగ్రహపరచడం. ఈ మనసు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది, ఒక చోట్లో నిలవదు. అది నిలిస్తే దానికి మనస్సు అని పేరు కదే. చంచలం విమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని. ఈ మనస్సును నిలపడం అనేది చాలా గొప్పదైన పని, చాలా కష్టమైన పని కూడా. ఆ మనస్సుని మనం నిలపడానికి చాలా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. ఆ మనస్సు నిలపడం అది మొక్కటిది శమం. ఆ తర్వాత నెక్స్ట్ దమం. దమం అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహాలు, బాహ్యేంద్రియ నిగ్రహాలు. ఉత్తినే కూర్చోండి, లేచిపోయి అలా ఏదో నేడేదో ఎగ్జిబిషన్ ఉందట, అలా పోయి చూసి చూద్దాం. ఏదో అక్కడ గాత్ర కచేరీ ఉందట, వెళ్ళి చూసి చూద్దాం. కొత్తగా ఏదో కొట్టు తెరిచాట, అక్కడ పోయి ఏదో ఉన్నాయా కనుక్కొస్తాం. ఇలా వీడి మనస్సులో ఎక్కడెక్కడ ఏదైతే చూస్తుంటాడో వాటిని అన్నిటినీ గ్రహించాలి అనే ఇంద్రియములకు ప్రేరణ జరుగుతూ ఉంటాయి. ఈ శరీరం అనేది ఒక రథం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు ఉపనిషత్తు చెబుతున్నాయి. అయ్యా, ఈ శరీరం అనే రథంలో జీవుడు అనే రథి స్వామి ఉంటున్నాడు.
అందులో ఇంద్రియాణి హయానాహు, ఈ ఇంద్రియములున్నాయే త్వక్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనేటువంటి 5 జ్ఞానేంద్రియములు, వాక్పాణిపాద పాయుబస్తములైనటువంటి కర్మేంద్రియములు, ఈ ఇంద్రియములని గుర్రాలుగా తగిలించారు ఆ రథానికి. విషయాంస్తేషు గోచరాన్, ఆ గుర్రాలన్నీ రోడ్లలో ఇన్నట్టు దారిలో ఉన్నట్టు ఈ శబ్దస్పర్శాల వెనుక పరిగెడుతూ ఉంటాయి ఇంద్రియాలు. అవి పరిగెడుతూ ఉంటే ఈ రథం ఏం చేస్తారండి, దాన్ని నిగ్రహించాలి. అది ఇటు అటు పోకుండా చక్కగా రథాన్ని నిగ్రహించాలి. నిగ్రహించడానికి ఏం దారి అంటేనో మన ప్రగ్రహమేవచ, ఆ గుర్రాలను లాగడానికి ప్రగ్రహము, అది మనసును పెట్టాడు. ఆ మనస్సును సరైన మార్గంలో నిలపడానికి దారి ఏమిటండి, ఈ ప్రగ్రహాన్ని పట్టుకునేవాడు ఒకడు ఉండాలి కదా. అది ఎవరు, బుద్ధింతు సారథిం విద్ధి, బుద్ధి అనేది సారథి. జ్ఞానం రావాలి, అందుకు మనం ఏం చేయాలండి, ఇంద్రియ నిగ్రహం కావాలి. శమ దమ ఉపరతి, ప్రతి విషయము నాకే కావాలి, ప్రతి నాకే కావాలి అనవసరం. మీకు కావాల్సిన విషయాలు మీకు వస్తాయి. అనవసరంగా ప్రతి విషయం నాకే రావాలి అనుకుంటూ నేను తెలుసుకోవాలి. ఎందుకు ఈ బాధ, అది ఉపరతి. తితిక్ష, కొద్దిగా ఉష్ణ ఎక్కువనో చలి ఎక్కువగానో ఉంటే దాన్ని మనం ఓర్చుకునే సహన శక్తి మానవుల్లో ఉండాలి, కొంతవరకు ఉండాలి. అందువల్ల తితిక్ష. ఆ తర్వాత శ్రద్ధ. శ్రద్ధ గురువాక్యములో విశ్వాసము. గురువుగారు చెబితే అది వేరే విధంగా పోదు, నా మంచికే జరుగుతుంది అన్నటువంటి నమ్మకం ఉండాలి మానవుడికి. ఆ నమ్మితేనే అన్నీ వస్తుందండి, శ్రద్ధ ఉండాలి. అయితే శ్రద్ధ ఉంటే భక్తి తానుగా వస్తుందండి. శ్రద్ధకు చెల్లెలు భక్తి, అక్క ఉన్న చోట్ల చెల్లెలు ఉంటుంది. ఆ శ్రద్ధాభక్తి ఉండాలి. అందువల్లనే జ్ఞాన సాధనముల్లో భక్తిరేవ గరీయసి. ఆ భక్తి ఏమిటి, స్వాత్మానుసంధానము. మనం గురువుగారి దగ్గర విన్నటువంటి ఆ శబ్దాలని, ఆ ఉపనిషద్ వాక్యములని, వాటికి అర్థములు ఇవియే అని మళ్ళీ 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 మనసులో మననం చేసుకుంటూ ఉంటాడు. ఇది భక్తి, ఇది శ్రద్ధ. ఈ శ్రద్ధాభక్తులు ఉండాలి. వీటినే వేదాంతంలో చెప్పినప్పుడు నిత్య అనిత్య వస్తు వివేకము, ఇహ అముత్ర ఫలార్థ భోగ విరాగము, శమదమాది సాధన సంపత్తులు, శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానము, ఇవన్నీ ఉండాలి. ఆ తర్వాత ముముక్షుత్వము, మోక్షము నాకు ఈ జన్మలో రావాలి. ఎన్నో జన్మల్లో ఎంతనో కష్టపడ్డ మనం అనుభవించిన విషయాలు ఏమీ లేదండి. కుక్కగా నక్కగా పుట్టాం, ఏనుగ్గా దోమగా పుట్టాం, అన్నీ పుట్టాడు. మానవ జన్మలు ఎన్ని గతించాయో, ఎన్ని అనుభవించామో, అయినప్పటికీ మానవుడికి వైరాగ్యం లేదండి. అనుభవింప మళ్ళీ కావాలని తోస్తుందనే కానీ ఆ తృప్తి ఉన్నదా మానవుడికి లేదే. ఆచార్యోపాసనం శౌచం ఆత్మ వినిగ్రహ ఇంద్రియార్థేషు వైరాగ్యం, ముందే పుచ్చుకున్నాం. అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. అయ్యా, ఈ జన్మని పుట్టుకునే కష్టం. ఏ పిల్లవాడైనా సంతోషంగా నవ్వుతూ పుట్టి విన్నారంటే మీ జీవితంలో? పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, చనిపోయేటప్పుడు ఏడుస్తూ పోతాడు. అయితే జన్మ మొత్తం సుఖాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. ఇదేంటంటే జన్మ దుఃఖం. ఆ తర్వాత జరా దుఃఖం. వయసైన కాలంలో ఏమవుతుందో, ఎటు వస్తుందో దుఃఖం, ఎలా వస్తుందో, ఆ దుఃఖానికి పరిణతి ఉన్నదో లేదో, దుఃఖానికి సహకారం ఏదైనా ఉన్నదా తెలియదు. ఇలాంటివి చివరికి అన్ని అధ్యాత్మ జ్ఞాన దర్శనం. మానవుడికి కావాల్సింది ఎన్ని కష్టాలు వచ్చినా ఏమైనా సరే నాకొకటి కామాక్షగాఢం అవలంబ్య కటాక్ష యష్టిం, ఆ వెంకటేశ్వర స్వామి అంటే కరుణా కటాక్షం నాకున్నది. ఆ చేతి కర్రతో 3 లోకాలని జయించి రాగలను అనేటువంటి ఆ మనస్సులో స్థైర్యము, ఆ గురువు గారి మీద భక్తి ఉంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు అందరికీ చిక్కుతుంది.